ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన నిర్వహించారు. జిల్లా స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన జాతీయ నిర్వాహకులు గంటా వినయ్ నాయుడు, అలాగే రాష్ట్ర సమన్వయకర్త మహమ్మద్ జావేద్ హాజరయ్యారు. సమావేశం అనంతరం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తించడం కోసం రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. అందరికీ నమస్కారం. రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అనుబంధ సంస్థ అయినటువంటి రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన తెలంగాణలో టాలెంట్ హంట్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తల్ని గుర్తించడం, వారికి సముచిత స్థానం కల్పించడమే ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. స్టేట్ మొత్తం ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు ఖమ్మం డిస్ట్రిక్ట్కి మేము విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టినటువంటి జిల్లా టాలెంట్ హంట్ నావీన్యత చూడడానికి గ్రామ స్థాయి నుంచి ఏదైతే రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన రాజీవ్ గాంధీ గారు 1989లో చట్టసభల్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లుని 1992లో ఏదైతే చట్టంగా రూపాంతరం చెంది అక్కడి నుంచి పంచాయతీ వ్యవస్థలకు అధికారాలు కట్టబెట్టబడ్డాయో వాటిని ఏ రకంగా పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్లు, డిప్యూటీసీలు మూడంచెల వ్యవస్థ పెట్టి ఈ దేశాన్ని పురోగతిలోకి తీసుకెళ్ళడానికి, పంచాయతీకి అధికారాలు కల్పించడానికి చేసినటువంటి చట్టం సంబంధించినటువంటి సంఘటనమే ఈ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన. దీనికి సంబంధించినటువంటి నేషనల్ స్థాయి చైర్మన్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జిగా ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. కాబట్టి రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన నుంచి గ్రామ స్థాయి నుంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి